కర్కాటక రాశి. కర్కాటకం అంటే పీత అండి. పీత ఏం చేస్తుంది? మనం రోడ్డు మీద జడుతున్నా కూడా గమ్మున కన్నంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఆత్మరక్షణ ఎక్కువ. ఆత్మరక్షణే కాదండి, ధర్మరక్షణ కూడా ఎక్కువే. ఎదుటివారు ఏమంటారో అని భయపడేవాళ్ళు లోకంలో చాలామంది కనిపిస్తారు. కానీ కర్కాటక రాశి వారిలో ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అన్నంత జాగ్రత్తతో కూడిన ధార్మికమైన ప్రవర్తన ఉంటుంది. రామునిది కర్కాటక లగ్నమే, కర్కాటక రాశి కూడా కావడం వలన ఎదుటి వ్యక్తులకు ఏమాత్రము కష్ట నష్టాలు కలగకుండా, ఎదుటి వ్యక్తికి ఏమాత్రము మనసు కూడా బాధపడకుండా ప్రవర్తించేటువంటి తీరు ఆయనలో మనకు గోచరిస్తూ ఉంటుంది. కీర్తి ఉంటుంది, కానీ ఈ వ్యక్తి యొక్క కీర్తిని సహించలేని వారు ఆరోపణలు కూడా చేస్తుంటారు. కానీ ఈ ఆరోపణలు అందరూ నమ్మరండి, అమాయకులు మాత్రమే నమ్ముతుంటారు. అందువలన వీరికి అప్రతిష్ట పాలు తక్కువే అని చెప్పాలి. గౌరవం బాగుంటుంది, ఇతరులపై అధికారం చెలాయించడం వీరికి ఇష్టం ఉండదు. ఇతరుల యొక్క అభిప్రాయాలకి ఎక్కువ విలువ ఇవ్వడమే ఇష్టంగా ఉంటుంటుంది. ఉదాహరణకి అరణ్యానికి వెళ్ళే సమయంలో సీతాదేవి కూడా వస్తానండి, రావద్దు, నువ్వు ఇక్కడ ఉండు అని చెప్పాడు ఈయన. ఆవిడ అంగీకరించలేదు. అంగీకరించకపోతే ఆమె అభిప్రాయాన్ని ఈయన అంగీకరించాడే తప్ప చివరికి ఈయన అభిప్రాయాన్ని ఆమె అంగీకరించడం జరగలేదు. ఇలాగా ఎదుటి వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని అంగీకరించడం విషయంలో వీరు ఎక్కువ ప్రాధాన్యాన్ని కలిగి ఉంటారు. వీరిలో చెంచల రాశి అయినందువలన కర్కాటక రాశి ఒకసారి పొందినటువంటి అభిప్రాయాలు స్థిరంగా ఉండవు, మార్పు చెందుతుంటాయి. ఈ మార్పు చెందడం కూడా నిజానికి అవసరమైనది. ఎందుకోసం అంటే ఆ మార్పు ఎదుటి వ్యక్తితో ఉండే అనుబంధాన్ని కాపాడుకోవడానికి పనికొస్తుంటుంది. అలా కాకుండా ఒక వ్యక్తి నచ్చలేదు అంటే ఆ అభిప్రాయానికి లోబడి అలా ఉండిపోవడం ప్రారంభిస్తే సంబంధాలు కొనసాగవు కదా. అందువలన త్వరగానే మార్పు చెందుతుంటారు. అయినప్పటికీ వీరు కోపం వచ్చినట్లయితే కొద్దిగా బతిమాలితే తొందరగా తగ్గిపోతుంటుంది. అందువలన వీరిని ఎక్కువ మంది తమకు అనుకూలంగా మలుచుకోగలుగుతారు. విశేషించి వీరిలో చక్కని కవితాశక్తి, ఊహాశక్తి అధికంగా ఉంటాయి. తద్వారా కార్యక్రమాలను రూపొందించేటప్పుడు, ప్రణాళికలు సిద్ధం చేసేటప్పుడు వీరి ఊహాశక్తి అందరినీ ఆకట్టుకునే స్థాయిలో ప్రణాళికా నిర్ణయానికి ఉపకరిస్తుంటుంది. కష్ట సుఖాలని రెండిటినీ కూడా ఎక్కువగా తట్టుకోలేరు. కాబట్టి వారు ఆ కష్టాన్ని తొందరగా జయించడానికి కవిత్వ రూపంలో మనస్సును ఉత్సాహపరుస్తుంటారు. తద్వారా ఆ కష్టస్థాయి నుంచి తొందరగా బయటకు వచ్చేయగలుగుతారు. ఈ మార్పు అనేటువంటిది వీరికి సహజంగా కనిపిస్తుంటుంది. అంతేకాకుండా ఈ మార్పుకి మూల కారణం అసంతృప్తి కూడా. అంటే అర్థం ఏమిటి? మనం ఉన్నదానితో సంతృప్తి పడిపోతే కొత్త విషయాలను ఆర్జించడం కుదరదు కదా. అలాగా వీరు ఈ మార్పు అనేటువంటిది ఎందువలన అవసరం అవుతోంది అని దీర్ఘంగా ఆలోచిస్తే ఉన్నదానిలో కొంత అసంతృప్తిని పొందడం వలన మార్పును వీరు కోరుతున్నారు అనే విషయం కూడా అర్థమవుతుంటుంది. ప్రయాణాలంటే ఇష్టం. అదే చిన్నపిల్లలు అనుకోండి, ఎవరు వస్తే వాళ్ళతో కూడా వెళ్ళిపోవడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు. అలా నిరంతర చలనం అనేటువంటిది వీరికి ఇష్టం ఉండడం వలన కూర్చోవడం అసలు ఇష్టం ఉండదండి, విశ్రాంతి తీసుకోవడం అసలు ఇష్టం ఉండదు. అదేవిధంగా నీటి మీద ప్రయాణాలు అంటే వీరు చెవి కోసుకుంటారు, అంటే ఎక్కువగా ఇష్టపడతారన్నమాట. ఈ కారణం వల్ల, అలాగే తొందరపాటు వల్ల జల ప్రమాదాలకు కూడా కొంతవరకు అవకాశం ఉంది అని గుర్తించి శ్రద్ధగా జాగరూకతతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వీరిలో వచ్చే తరచు మార్పుల వల్ల వీరిని అవగాహన చేసుకోవడం ఇతరులకు సాధ్యం కాదు. మీరు గమనించినట్లయితే పీత మనం వస్తూ ఉంటేనే దూరంగానే అది లోపలికి వెళ్ళిపోతుంది. అంటే అర్థం ఏంటి? దాన్ని పూర్తిగా అబ్జర్వ్ చేయడానికి ఎదుటివారికి అవకాశం ఇవ్వట్లేదన్నమాట. అలాగా
ఈ మార్పు తరచుగా ఉండేటువంటి వీరి స్వభావాన్ని పసిగట్టడం ఇతరులకు సాధ్యం కాదు. అలాగే వీరి ప్రవర్తన, వీరి ప్రేమ, కోపం, ఆశ, నిరాశ, దిగులు, ఉత్సాహం ఇవన్నీ కూడా తరచుగా మార్పులు చెందుతూ వచ్చేవి కూడా కొంచెం తీవ్రంగానే వస్తూ ఉంటాయి. ఆ తీవ్రంగా వచ్చినవి కూడా ఎదుటి వ్యక్తిని కష్టపెట్టే వరకు కొనసాగవు. ఉదాహరణకి తీవ్రంగా కోపం వచ్చేయచ్చు, కానీ కొట్టే వరకు వచ్చేటికి వెనక్కి వెళ్ళిపోయింది. అంటే అర్థం ఏమిటి అంటే ఈ చాంచల్యం అనేటువంటి స్వభావం చేత ఆ కోపాన్ని కూడా దీర్ఘకాలం అట్టే పెట్టుకోలేరన్నమాట. తీవ్రమైనటువంటి పరిస్థితులలో కూడా అసాధ్యమైనటువంటి కార్యాలను కూడా వీరి బుద్ధి కుశలతతో అతి సులభంగా నెరవేర్చేటువంటి నైపుణ్యం ఉంటుంది. నటన, సంగీతం వీటి యందు వీరి ప్రీతి చాలా ఎక్కువ. ఆ ఆసక్తితో చాలా వరకు వాటిని అధ్యయనం చేసి వాటి ద్వారా కూడా ఇతరులను ఆనందపెట్టేటువంటి స్వభావం వీరిలో గోచరిస్తుంటుంది. మాట్లాడే తీరు మాత్రం కొంత గంభీరంగా ఉంటుంది. ఇతరుల యొక్క సహకారాలు అంటే అర్థం ఏంటి, ఇతరులకి సహకరించడం విషయంలో వీరి నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది. ఇతరుల సహాయాన్ని అపేక్షించరు. ఎందువలన అంటే నిరంతర చలనశీలుడై నిత్యోత్సాహం కలవారై అన్ని పనులు స్వయంగా చేసుకోగలిగిన వారుగా ఉంటారు కాబట్టి ఇతరుల యొక్క సహాయాన్ని పెద్దగా అపేక్షించరు. ఏ విషయంలోనైనా స్వభావానికి అనుగుణంగా అవసరానికి తగినట్లుగా అతి త్వరితంగా మార్పు చేసుకోగలరు కాబట్టి ఏ సన్నివేశంలోనైనా సరే విజయం సాధించేటువంటి అవకాశాలు వీరికి ఎక్కువగా ఉంటుంటాయి. అలాగే ఇతరులతో పోటీ ఉన్నప్పుడు మాత్రమే వీరు ఘనకార్యాలను సాధిస్తారు. దీన్ని బట్టి పోటీ పెట్టుకోవడం కూడా వీరికి అవసరమన్నమాట. మహాత్ములను కానీ మేధావుల్ని కానీ వీరు కనుక ఆశ్రయించినట్లయితే వీరిని పట్టుకోవడం చాలా కష్టం. ఎవరూ జయించలేనంతగా, ఎవరూ సాధించలేనంతగా కార్యాలను సాధించగలుగుతారు. పాత విషయాలను కూడా చాలా నూతనమైన మార్గంలో వారు వ్యక్తీకరించగలుగుతారు. తద్వారా ఏమవుతుంది, అందరినీ ఆకట్టుకునేటువంటి నైపుణ్యం వీరిలో ఎక్కువగా ఉంటుంది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే కృషిని ప్రారంభిస్తారు. ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా లేవనుకోండి, ఏం చేస్తారు, ఆ పరిస్థితులు అనుకూలంగా అమలు అయ్యే వరకు అలా ఎదురు చూచైనా పని ప్రారంభిస్తారు. లేదా పనులను ఆరంభించడం కోసం పరిస్థితులను సానుకూలంగా మరచుకుందుకోసమైనా ప్రయత్నం చేస్తారు. అనుకూలత కొంచెం లేదు అనేటువంటి భావన కలిగితే మాత్రం ఆ పని నుంచి విరమించడమో ఆ పనిలో నిరుత్సాహాన్ని పొందడమో కనిపిస్తుంటుంది. తోటలు, పొలాలు నీటితో సంబంధం ఉన్నటువంటి అంశాలు కాబట్టి ఆ భూములు మొదలైనటువంటి వాటిలో వ్యాపారాధికం చేస్తుంటారు. ఈ నీటి విషయంలో మరో విశేషం కూడా ఉంది. ఏమిటది అంటే ఇదివరకు సముద్రయానం ద్వారా దూరదేశ వ్యాపారం చేసేవారు. ఆ కోణంలో ఈ కర్కాటక రాశి వారికి దూరదేశ వ్యాపారము, నీటితో సంబంధం కలిగినటువంటి వస్తువులతో వ్యాపారము, వృక్షజాతులతో వ్యాపారము అనేటువంటిది ఇష్టంగా ఉంటుంది. ఆ విషయంలో రాణించే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకని, సహజ చతుర్థం కర్కాటకం. చతుర్థ స్థానం దేనికి సంబంధించినది? వాహనానికి అలాగే ఆహారానికి సంబంధించినది కావడం వల్ల ఈ వాహనాలతో దూర ప్రయాణాలు, ఆహారంతో వ్యాపారాధికం అనేటువంటి విషయాల్లో కూడా వీరు రాణించేటువంటి అవకాశం ఉంది. తమ శ్రమను అలాగే ప్రజ్ఞను ఇతరులు గుర్తించాలనే కాంక్ష అధికంగా ఉంటుంది. అంతేకాకుండా వారి నుంచి వ్యతిరేకత, ఇబ్బంది ఎదురవుతుందేమో అన్న భయం కూడా కొంత ఉంటుంటుంది. ఆ కారణంగా వీరు రాణించేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలలో ఇతరుల యొక్క ఆ ప్రశంసలను కూడా అపేక్షిస్తుంటారు. అందువలన వీరిని పొగిడి పని చేయించుకోవడం చాలా సులభం అండి. అందువలన ఆ రకమైనటువంటి విషయాలలో వీరు జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందువలన పొగిడి పని చేయించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా లోకంలో. అందుకని వీరికి ఎంత బుద్ధి కుశలత అంటే జరగబోయే సన్నివేశాలు స్వప్నాల్లో కనిపించేంత బుద్ధి కుశలత. వారు ఆలోచన చేయగలుగుతారు.
వారికి అలాగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ముందుగానే గోచరిస్తూ ఉంటాయి. దీర్ఘకాలికమైన దృష్టి ఉంటూ ఉంటుంది. ఈ పితృస్థానంతో ఉండేటువంటి అనుబంధంలో కొన్ని లోపాలు ఉండడం వల్ల వీరికి తండ్రితో కొంత వైరుధ్యం కానీ, తండ్రి ఆస్తిని పూర్తిగా పొందలేకపోవడం కానీ జరుగుతుంటుంది. సంతాన వర్గంతో కూడా వైరుధ్యానికి అవకాశాలు అధికంగానే ఉన్నాయి. ఏ ఆపద వచ్చినా కూడా త్వరితంగా బుద్ధి కుశలత మెరుగు పెట్టుకుని దానికి పదును పెట్టి ఆ సమస్య నుంచి బయటపడేటువంటి నేర్పు కూడా వీరికి అధికంగానే ఉంటుంది. అయితే ఈ చాంచల్యం అనేటువంటి లక్షణం వల్ల 35 సంవత్సరాలు సుమారుగా వచ్చే వరకు ఒక స్థిరత అనేటువంటిది ఏర్పడదన్నమాట. ఈ 35, 36 అనేటువంటివి కూడా ఒక ప్రత్యేకత కలిగినవే. ఎందుకని అంటే ఏ పనిలోనైనా పోటీపడి ఎదుటివారితో విజయం సాధించి ఒక స్థిరతను సంపాదించుకోవడం, అలాగే సంతృప్తితో ఉండి ఒక స్థిరతను సంపాదించుకోవడం అనేటువంటి అంశాలను మనం గమనించినట్లయితే షష్ఠానికి అధిపతి గురుడు, అలాగే భాగ్యానికి అధిపతి కూడా గురుడే. భాగ్యం అంటే పూర్వపుణ్యం, షష్ఠం అంటే విజయం. ఈ పూర్వపుణ్యము విజయము ఈ రెండిటి యొక్క సమ్మేళనాలు. నవమస్థానానికి తృప్తి స్థానం అని కూడా వేరు, కాబట్టి తృప్తి. వీటన్నిటి యొక్క సమష్టి స్వరూపాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే అవి గురునిపై ఆధారపడి ఉంటాయి. గురుడు 3 పర్యాయాలు ఆ రాశిచక్రాన్ని పూర్తి చేయడానికి సుమారుగా 36 సంవత్సరాలు పడుతుంది. ఒకసారి 12 సంవత్సరాల చొప్పున 36 సంవత్సరాలు అంటే ఆ సమయానికి వారు స్థిరపడేటువంటి అవకాశాలు బలంగా ఏర్పడతాయన్నమాట. నీటికి సంబంధించి ప్రమాదాలకు, అనారోగ్యాలకు అవకాశం ఉంది కాబట్టి నీళ్ళల్లో తడవకుండా ఉండడం, అలాగే వాతావరణంలో చలి మొదలైనటువంటి వాటికి ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు న్యూమోనియా మొదలైనటువంటి అనారోగ్యాలను చూశారు, తేమ వల్ల వృద్ధి చెందే అనారోగ్యాలు వాటికి లోనయ్యే అవకాశం ఉంది. అందువలన ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ సౌమ్యత అధికంగా ఉంది కదా, దానివలన స్త్రీ సంబంధంగా నష్టాలను పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకని వాటిని విషయంలో కూడా ఎక్కువ జాగ్రత్తతో మెలగాల్సిన అవసరం ఉంది.